హాయ్ సార్, సతీష్ కుమార్ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ ఓకే సార్. చెప్పండి సార్. సార్ ఇది వెహికల్ వచ్చేసి ప్యాషన్ ప్రో ప్లస్ కదా సార్? ప్యాషన్ ప్రో సార్. సార్ 2024 సంబంధించి మనకు ఈ వెహికల్లో ఏమేమి అప్గ్రేడ్స్ వచ్చాయి, దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ కొంచెం ఒకసారి మన కస్టమర్స్ కోసం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఇది CC 100cc సార్. దాని BS4లో కూడా ప్యాషన్ ప్రో అనేవాళ్ళు. ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి ప్యాషన్ ప్లస్ అనేసి పేరుతో వచ్చేసింది. ఓకే. వర్షన్ వచ్చేసి ఇంతకుముందు BS4 వర్షన్, ఇప్పుడు BS6 వర్షన్. ఓకే. డిఫరెంట్ ఏమంటే ఇంతకుముందు ఫ్యూయల్ వచ్చేసి కార్బోరేటర్ ద్వారా సప్లై అయ్యేది. ఇప్పుడు మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా సప్లై అవుతుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ అడ్వాన్స్ టెక్నాలజీ. ప్లస్ దీంట్లో కొన్ని సెన్సార్స్ ఉంటాయి. ఓకే సార్. సైడ్ స్టాండ్ సెన్సార్ అనేసి, ఆక్సిజన్ సెన్సార్స్ అనేసి, ఆయిల్ కూలింగ్ సెన్సార్స్, ఇలాంటి సెన్సార్స్ అప్డేట్ చేసేది సార్. ఓకే సార్. BS6 వర్షన్. ఓకే సార్. ఇప్పుడు CC అయితే 100cc సేమ్ పవర్ టార్క్ అంత వస్తుంది. ఓకే సార్. మంచి మైలేజ్ కూడా మనం 70 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఓకే సార్. ఓకే సార్. CC సార్ స్పీడోమీటర్ వస్తుంది సార్. సార్ డిజీ అన్లాక్ సేమ్ ఇంతకుముందుగా ఉంటుంది. ఓకే సార్. లో ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్. పెట్రోల్ తక్కువ ఉందంటే మనకు ఈ గేజ్ ఇండికేటర్ పడుతుంది. ఓకే సార్. తర్వాత ఇంతకుముందు అంటే i3s టెక్నాలజీ వస్తుంది. ఓకే సార్. i3s టెక్నాలజీ ఏంటంటే ఫ్యూయల్ ఇంజెక్షన్, ఫ్యూయల్ సేవ్ కావడానికి మనకు ఆ టెక్నాలజీ యూజ్ చేస్తాము. ఓకే సార్. అదేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సిగ్నల్స్ వెయిట్ చేస్తాము. అప్పుడు మనము జనరల్ గా పెట్రోల్ సేవ్ కావాలి అనే థాట్ వస్తే మనకి ఇగ్నిషన్ ఆఫ్ చేసేస్తాం. ఇది అట్లేదు, మనము జస్ట్ న్యూట్రల్కి వచ్చేస్తాను ఆటోమేటిక్గా ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మూవ్ కావాలన్నప్పుడు క్లచ్ పట్టుకుంటే స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ అవసరం లేదు, అసలు క్లచ్ పట్టుకుంటే స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకు పెట్రోల్ సేవ్ అవుతుంది, ఇంజన్ కూడా హీటింగ్ తగ్గిపోతుంది, లైఫ్ పెరుగుతుంది, సేవ్ అవుతుంది, ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఇంకా మీటర్ వచ్చేసి ఫ్రంట్ షేప్ వచ్చేసి మనకు ఏరోడైనమిక్ స్పేస్ సార్, చాలా స్మూత్ గా ఉంటుంది. ప్లస్ మన హీరో సింబల్ ఇచ్చాడు. ఓకే సార్. స్టైలిష్ గా ఉంటుంది. ఏరోడైనమిక్ షేప్ అన్నమాట. ఎయిర్ ఈజీగా కట్ అయిపోతుంది. అంటే మనకి రైడర్ కి కంఫర్ట్ ఉంటుంది. ఓకే సార్. అట్లే మనకి ట్యూబ్లెస్ టైర్ సార్. ఇంతకుముందు ట్యూబ్ టైర్ వచ్చేది, ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. ట్యూబ్లెస్ టైర్. తర్వాత బ్రేకింగ్ కూడా ఇంటిగ్రేటర్ బ్రేకింగ్ ఇచ్చాడు సార్. రెండు బ్రేక్లు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసి క్లబ్ చేశాడు. దానివల్ల బ్రేక్ ఏంటంటే ఇంతకుముందు ఇండివిజువల్ బ్రేక్ వల్ల స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. ఇప్పుడు క్లబ్ చేయడం వల్ల స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది సార్. ప్లస్ స్టైలిష్ కోసం మనకు రిమ్ కు టేప్ ఇచ్చాడు. స్టైలిష్, మంచి స్టైలిష్ రిమ్ టేప్ ఇచ్చాడు. స్టైలిష్ గా ఉంటుంది. సేమ్ వచ్చేసి యూటిలిటీ బాక్స్ ఇచ్చాడు. మనం టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవడానికి యూటిలిటీ బాక్స్ వస్తుంది. స్టీల్ మిరర్ సార్. ప్లస్ బండి స్టార్ట్ చేసాం. ఇంతకుముందు మనము సెల్ఫ్ కొట్టేటప్పుడు ఎక్సలరేటర్ ఇచ్చుకుంటే సెల్ఫ్ కొట్టేవాళ్ళం. BS6 లో అట్లా అవసరం లేదు, జస్ట్ ఎక్సలరేటర్ టచ్ చేస్తాను, జస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎక్సలరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బీటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ ప్యాషన్ బీటింగ్ సూపర్, చాలా స్మూత్ గా ఉంటుంది. సార్. మనకి ఇంజన్ కూడా 5 years వారంటీ ఇస్తుంది సార్. స్టాండర్డ్ వారంటీ అంటే ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ మనము కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయము. అథరైజ్డ్ డీలర్స్ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ తీసుకున్నాము, కస్టమర్ ఇక్కడికి రావాలేమో అలా ఫీలింగ్ లేదు. ఎనీ అథరైజ్ అయితే టోటల్ ఆల్మోస్ట్ ఆల్ మన హీరో కంపెనీ వచ్చేసి ఎవ్రీ 40 kilometers ఒక సర్వీస్ సెంటర్ కంపల్సరీ అటెండ్ అవుతుంది. మీ ఎలా సరౌండింగ్లో కంపల్సరీ సర్వీస్ సెంటర్ అటెండ్. సార్ ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంది. ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది సార్. కస్టమర్ డిపెండ్ ఆన్ సివిల్ స్కోర్ బట్టి అతను. ఓకే సార్. ఇన్ కేస్ కొంతమందికి సివిల్ స్కోర్ ఉండదు, అలాంటి కస్టమర్ కూడా మనం ఫైనాన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అవి కూడా అరేంజ్ చేసాము. ఓకే సార్. డిపెండ్ కొంచెం డౌన్ పేమెంట్ ఎక్కువ అలా వస్తుంది. ఓకే సార్. ఆల్మోస్ట్ ఆల్ 75, 80, 85, 90% వరకు సార్ డిపెండ్ ఆన్ సివిల్ స్కోర్ ఉంది. ఓకే సార్. లో డౌన్ పేమెంట్ కావాలంటే లో డౌన్ పేమెంట్ అరేంజ్ చేస్తాము. లేదు కస్టమర్ లేదు నేను ఎక్కువ కట్టుకుంటా అంటే కస్టమర్ డిపెండ్ ఆన్ కస్టమర్ ఒపీనియన్ అది. ఓకే సార్. అది ఉంటుంది సార్ మనకి. అలాగే సార్. సార్ మనకి ఎంత పడుతుంది సార్ ఆన్ రోడ్ ప్రైస్? సార్ టోటల్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ విత్ ఎక్స్ట్రాఫ్టింగ్ హెల్మెట్ అంతా కలిపి 1,01,000 వరకు వస్తుంది సార్. విత్ రిజిస్ట్రేషన్ అంతా కలిపి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది కస్టమర్ ఆప్షనల్. అవునండి సార్. మనకేమంటే మంచి క్వాలిటీ మెటీరియల్ ఇస్తాం కాబట్టి 99% కస్టమర్ ఎవరు అవాయిడ్ చేయరు, అన్ని కావాలి అనుకుంటారు. అవును. 100 గిఫ్ట్స్ కూడా సార్ ఇదండి. ఓకే సార్. రైన్ సీజన్లో కూడా
గ్రిప్ ఉంటుంది, అలాంటి మనకు ఫెసిలిటీస్ కల్పిస్తాం దీంట్లో. అటు ఏ కస్టమర్ కూడా అవాయిడ్ చేయరు, 90% తీసుకుంటాం సార్ అన్నమాట. అది సార్ ఆల్ గేర్స్ బ్యాక్ అయినా సార్ అంత బ్యాక్ సార్, అంత బ్యాక్ 4 స్పీడ్ ట్రాన్స్మిషన్ మొత్తం గేర్స్ అన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.